అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 130వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి, అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనేటువంటి ఈ ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ యథాపూర్వం మనం ప్రారంభిద్దాం. మనం అమ్మవారి యొక్క నామాల్లో అమ్మవారి మహిమని వర్ణిస్తూ తెలియజేసేటటువంటి నామాలు మనం కమలాక్ష నిషేవిత, తాంబూల పూరి, కుసుమప్రభ ఇలా అని చెప్పుకున్నాం. మృగాక్షి, మోహిని. ఎందుకంటే అమ్మవారు లేడి వంటి మోహనమైనటువంటి కన్నులతో విశ్వాన్నంతటిని సమోహరపరిచేది కాబట్టి మృగాక్షి, మోహిని. భ్రమకి లోను చేసి సృష్టి కార్యాన్ని నిర్వహించేటువంటి తల్లి. ఏంటి భ్రమ అంటే ఒకరి పట్ల ఒకరికి కలిగేటువంటి ఆకర్షణ, మోహం అనేటువంటిదే ఒక భ్రమ. అదే శాశ్వతం అనుకోవడం అనేది అమ్మ కల్పిస్తున్నటువంటి మాయం. ఏదో ఒకటి ఇస్తానంటే గాని చిన్నపిల్లవాడు ఎలా పనిచేయడో అలా మన చేత తన యొక్క సంకల్పమైనటువంటి మహాకామేశ్వరుడు, కామేశ్వరి వారి యొక్క సంకల్పమైనటువంటి ఈ సృష్టిని కొనసాగించడానికి కామ పరితృప్తి అనేటువంటి చాక్లెట్ మనకిచ్చి మనని ఈ కార్యక్రమంలో ముందుకు నడిపిస్తోంది అన్నమాట తల్లి. అందువలన ఆమె మోహిని. అంతేకాదు అమ్మవారు ముఖ్య. ఎందుకు ముఖ్య అంటే ఈ మొత్తం విశ్వానికంతటికి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరతత్వమైనటువంటి తల్లి ఆమె గనక, ఆమె ముఖ్య మూల శక్తి స్వరూపిణి గనక ఆమె ముఖ్య అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు అగ్రగణ్య అని ఇంతకుముందు చెప్పుకున్న ఆ నామం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మవారు అగ్రగణ్య ఎందుకయింది అంటే దేవతలందరికీ కూడా శక్తిని అందించేటువంటిది. దేవతలకే తమ యొక్క విధులు నిర్వహించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు అందించే తల్లి కనుక ఆమె అగ్రగణ్యం. మొట్టమొదట లెక్కించాలి అంటే కనిష్ఠిక అమ్మవారే. కాబట్టి అమ్మవారి తర్వాత అమ్మవారికి తోడైన వారికి సమానమైన వారు కానీ, అమ్మవారికి అధికులైన వారు కానీ ఎవరూ లేరు. అందుకే సమాన అధిక వంచిత అని మనం చెప్పుకుంటాం. అమ్మవారికి సమానమైన వారు కానీ, అమ్మవారి కన్నా అధికులైన వారు కానీ ఎవరు లేరన్నమాట. అందువలన అమ్మవారే వాగ్దేవి అయి వాక్ ప్రపంచానికి ఎలా ప్రథమురాలో భౌతిక ప్రపంచానికి కూడా అలాగే ముఖ్యమైనది. వాక్ ప్రపంచానికి అమ్మ ఎలా ప్రథమురాలు అనేది మనం చెప్పుకున్నాం. పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఈ వాక్కులలో పరావాక్ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు వాక్కుకి మూలమైన సంకల్పాన్ని, భావనని కలుగజేశాం. అది క్రమంగా వివిధ దశలు దాటి వైఖరి వాక్కుగా మారినప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు మీరు వింటున్నారు. ఇది వైఖరి వాక్కు. వీటికి ముందు 3 దశలు దాటేవి. పరావాక్, పశ్యంతి వాక్, మధ్యమా వాక్, వైఖరి వాక్. ఆ పరావాక్ స్వరూపిణి అయినటువంటిది. కాబట్టి అమ్మవారు చాలా ఆ పరావాక్కే లేకపోతే, భావనే లేకపోతే మనం ఏం మాట్లాడాం కదా, అసలు మాట్లాడే మాటలు బయటకు వచ్చే ఛాన్సే లేదు, అసలు అవకాశం లేదు. అందువలన అమ్మవారు ముఖ్య అని మనం చెప్పుకుంటున్నాం. భౌతిక లోకానికి కూడా ముందు వెలుగు లోకం ఉంటుంది. దాని తర్వాత వెలుగు నుంచి ఈ మిగతా మనకి దృశ్య వ్యక్తమైనటువంటి లోకం, అవ్యక్త లోకం నుంచి ఉద్భవిస్తుంది.
అందువల్ల ఆ నాదం ఈ అవ్యక్త లోకంలో ఉండేటువంటి ఓం అనేటువంటి ప్రణవనాదం ఏదైతే ఉందో ఆ నాదమే సృష్టికి మూల కారణం కాబట్టి, నాదంలోంచి యావత్ ప్రపంచం ఉద్భవించింది కాబట్టి, అమ్మవారు వాగ్దేవత కాబట్టి, అమ్మవారికి ముఖ్య అని పేరు చెప్పుకున్నాం కాబట్టి, ఈ ముఖ్య అనేటువంటి నామం అనేది అమ్మవారికి ఉచితంగా అనువర్తిస్తుందన్నమాట. అంతేకాదు అమ్మవారు దాని సుఖమును కలిగించేది. మృడు అంటే శివుడు, మృడాని అంటే శివుని యొక్క భార్య. ఎలా? శివుడు, శివ, భవుడు, భవాని, రుద్రుడు, రుద్రాణి, ఇలా ఈశ్వరుడు, ఈశ్వరి, ఇలా చెప్పుకున్నట్లు మృడ, మృడాని పదాలు అమ్మవారికి అయ్యవారికి వర్తిస్తాయి అనమాట. అంటే సుఖములను అందించి మనని ఆనందింపజేసేటువంటి దంపతులు, ఆది దంపతులు ఎవరు అంటే ఆది దంపతులైనటువంటి మహాకామేశుడు, మహాకామేశ్వరు. కాబట్టి మణిద్వీపంలో శ్రీమత్ సింహాసనేశ్వరిగా కూర్చున్నటువంటి అమ్మవారు మనకి సుఖప్రదగా సుఖాలను అందిస్తూ ఉంటుంది కాబట్టి అయ్యవారితో కలిసి ఆమె మృడాని. అంతేకాదు మృడాని అంటే మరో అర్థం కూడా ఉంది. ఏమిటంటే మృత్యువుకి పైన ఉన్నవాడు, అంటే మృత్యువు కన్నా అతీతుడైనటువంటి వాడు. మృత్యువు కన్నా ఇంకా మీద ఏముంది అంటే ఎవరికి తెలుసు అంటే పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. అంటే మృత్యోపరి పరిస్థితి ఏమిటి అనేది తెలిసినటువంటి వాడు ఎవరు అంటే పరమేశ్వరుడే. కాబట్టి ఆయన మృడు అని మనం చెప్పుకుంటాం. కాబట్టి భౌతిక ప్రపంచం అంతా తనలో లీనమైపోయి దానికి అతీతుడుగా ఉంటూ సాక్షిభూతుడిగా కూడా ఉంటున్నటువంటి ఆ పరమేశ్వరుని మృడు అంటారు. ఈ మృడిని వెళ్ళాలి కాబట్టి అమ్మవారు మృడాని అని మనకి చెప్పబడుతుంది అనమాట. మృడాని అంటే మృడి యొక్క పద్ధతి, ఇంద్రాణి అంటే ఇంద్రుని యొక్క పద్ధతి, భార్య అని మనం అలా చెప్తాం. అంతేకాదు అమ్మవారు మిత్రరూపిణి. మిత్రరూపిణి ఎలా అయింది అంటే మిత్రుని రూపముగా ఉండేది. అంటే మనకందరికి మిత్రుడు అంటే మామూలు అర్థంలో స్నేహితుడు అని మనం చెప్తాం. మనకి ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా వెంటనే మనం మిత్రులతో పంచుకుంటాం, బంధువులతో పంచుకుంటాం. బంధువుల కన్నా ముందు స్నేహితులతో పంచుకుంటాం. అంటే వాళ్ళు ఎంత ముఖ్యమైన వాళ్ళు మనకి అంటే మన యొక్క ప్రతి భావాన్ని కూడా వారితో పంచుకొనగలిగినంత ముఖ్యమైనటువంటి వాళ్ళు. వాళ్ళని సుహృతులు అంటారు. హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా పంచుకోవడానికి అర్హత కలిగినటువంటి వాడు సుహృతులు. స్నేహితులు వేరు, మిత్రులు వేరు అని మనం చెప్పుకో. ఒక పదానికి ఒక్కొక్క స్థాయి భేదం ఉంటుంది. వారితో మనకుండేటువంటి పరిచయ భేదాన్ని బట్టి, పరిచయం యొక్క స్థాయిని బట్టి ఒక్కొక్క పేరు మనం పెట్టుకుంటాం. మిత్రుడు అంటే ఎవరు అంటే మన యోగక్షేమాలు తెలుసుకుంటూ మన పక్కనే ఉంటూ మనలో ఉన్నటువంటి లోపాలను మనకి తెలియజేస్తూ మన సరిదిద్దుతూ ముందుకు నడిపించేవాడు సరైనటువంటి. అలాంటి మిత్రుల యొక్క రూపంలో ఉండి మనకి సహాయం చేసేటువంటి తల్లి కాబట్టి మిత్రరూపిణి. అలా మిత్రులలా మనకి సహాయం చేసేటువంటి తల్లి అంటే వాళ్ళ రూపంలో మనకి సహాయం చేసే తల్లి అని అర్థం అనమాట. కాబట్టి మనం మామూలుగా నడుస్తూ ఉన్నప్పుడు పడిపోయాం అనుకో, వెంటనే ఒక వ్యక్తి వచ్చి మనని చేపట్టుకుని పైకి లేవనెత్తాడు. ఏమి సంబంధం ఉందని లేవనెత్తాడు? కేవలం మైత్రి. ఆయనలో ఉండేటటువంటి ఆ దైవత్వము నీలో ఉండేటువంటి దైవత్వాన్ని ఒకసారి కృషించింది అన్నమాట. అంటే ఒక మంచితనం ఇంకొక మంచితనాన్ని కాపాడడానికి చేసిన ప్రయత్నం అది. అంతే కదండి. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఎదురుగా కనిపిస్తున్నటువంటి మీలో ఉన్నటువంటి పరమాత్మని దర్శించి అయ్యో పాపం అనేటువంటి జాలి అతనిలో కలిగింది అనమాట.
వెంటనే అతను ఏం చేశాడు, భౌతికంగా మీకు సహాయం చేశాడు, మిమ్మల్ని లేవనెత్తాడు, పక్కన కూర్చోబెట్టాడు, ఏమైనా దెబ్బలు తగిలాయా ఏమిటా అని అడిగాడు. ఈ పరామర్శ అంతా జరిగింది. ఇలా జరగడానికి కారణం ఏమిటంటే మిత్రుడి రూపంలో ఉన్నటువంటి మిత్ర రూపిణి అయినటువంటి అమ్మవారే. అదన్నమాట మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి అమ్మ మనని ఎప్పుడూ ఒక గంట కనిపెడుతూ ఉంటుంది. ఎలా? మిత్రుల రూపంలో. వాళ్ళు చూడండి, మనం ఎప్పుడు ఏం చేసినా సరే, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఏంట్రా అలా చేసేవటం నాకు చెప్పలేదు, ఇలా అడుగుతూ ఉంటారు. ఇలా వాళ్ళ రూపంలో మన యొక్క యోగక్షేమాల్ని తెలుసుకునేటువంటి తల్లి. యోగక్షేమం మహామ్యహం అని పరమగురు పరమాచార్యులు కృష్ణ పరమాత్మ గారు చెప్పినట్లు భగవద్గీతలో ఎలా తెలుసుకుంటారు యోగక్షేమం అంటే, మన చుట్టూ ఉన్నటువంటి మిత్రుల రూపంలో, స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో మన యోగక్షేమాలు ఆయన తెలుసుకుంటూ ఉంటాడు అనమాట. కాబట్టి ఆయన యోగక్షేమాలు మనం తెలుసుకోవడం కాదు, మన యోగక్షేమాలే ఆయన తెలుసుకుంటూ ఉంటాడు. ఏ విధంగా అంటే, కుచేలుడు వచ్చాడండి కృష్ణుని యొక్క రాజమహలికి. దరిద్రుడు, చిరిగిపోయినటువంటి వస్త్రములు ధరించిన వాడు, అశ్రాంత దరిద్ర పీడితుడు, మామూలు దరిద్రం కాదని. సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా అలా దరిద్రంలో మగ్గిపోతున్నాడు. దారిద్ర్యంలో ఋషి పూతాంగు కాబట్టి దారిద్ర్యంలో ఉన్నాడు. కాబట్టి 4 వేలు లోపలికి వెళ్ళట్లేదు. కాబట్టి శరీరంలోంచి ఎముకలు బయటికి కనిపిస్తున్నాయి. కృషించినటువంటి అంగములు కలిగిన వాడు, జీర్ణాత్మరుడు, కట్టుకున్న వస్త్రాలు చిరిగిపోయినాయి. వాటిని బయటికి కనిపించకుండా ఏదో మొత్తం మీద మేనేజ్ చేస్తూ కట్టుకుంటున్నాడు. అంతేకాదు ఘనతృష్ణాతుర చిత్తు, అంత దూరం నుంచి పాపం నడిచి వచ్చాడు. ఏ బండివాడికో బాడుగు ఇవ్వడానికి ఈయన దగ్గర రూపాయో పావలం ఉంటే ఇస్తాడు, లేకపోతే ఎవడెక్కిస్తాడు ఎన్ని. కాబట్టి నడుచుకుంటూనే రావాలి. అందువల్ల ఆర్ద్రత, ఆందోళన పెరిగింది, దాహం పెరిగింది, విపరీతమైన ఘన తృష్ణ ఆతుర చిత్తు. హాస్య నిలయం ఎలా ఉన్నట్ట, ఆయన రూపం చూస్తేనే ఎదుటివాడికి నవ్వొచ్చేటట్టు ఉన్నట్ట. ఎందుకంటే ఆయనకి ఏవి హంగులు ఆర్భాటాలు లేవు, సరైనటువంటి బట్టలు కూడా కట్టుకోవడానికి లేవు. కాబట్టి హాస్యానికి నిలయమైన వాడు. ఖండోత్తరీయులు, భుజం మీద ఒక గావంచా ఉంది, అది కూడా సగం చిరిగిపోయి ఉన్నది. అంటే సగం చిరిగిపోతే ఆ చిరిగిపోయిన ముక్క చిరుపావులు పారేసి మిగిలిన దాన్ని భుజం మీద వేసుకున్నాడు అనమాట. ఉత్తరీయము ఖండించబడినటువంటి ఉత్తరీయాన్ని భుజం మీద వేసుకున్నటువంటి వాడు. కుచేలుడి అల్లంతని చూచి సంభ్రమ విలువలుంటాయి, దిగంతల్పము. ఎక్కడో సతూలికా తల్పం మీద సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి రుక్మిణీదేవి చేత సపర్యలు పొందుతూ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడి నుంచి ఇతన్ని చూశాడు. గేటు దగ్గర లోపలికి రానివ్వకుండా అడ్డేస్తున్నటువంటి కాపలా వాళ్ళతో ఈయన పడుతున్నటువంటి పాటలు చూసి అక్కడి నుంచి చూసి వెంటనే గ్రహించాడు. గమనించి వెంటనే ఆయన్ని పోల్చుకున్నాడు. ఆహా, నా బాలిపుత్రుడా వచ్చాడని. సంభ్రమ విలువలుండై దిగంతల్పముండు. ఆశ్చర్యము, ఆశ్చర్యంతో పాటు ఆనందము రెండూ కలిసిపోయినాయి అన్నమాట. దిగి పరిగెట్టి కిందకి తానే దిగొచ్చి ఆనందంగా కౌగిలించేసుకున్నట్ట. అసలు అతన్ని చూస్తేనే దగ్గరికి రావడానికి చాలా మంది నాగరికులు ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన వ్యవహారం, ఆవిడ వేషం అలా ఉంది. అలాంటిది శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు ఎంతో మంది ఋషులు, మునులు, యోగులు సంవత్సరాల తరబడి జన్మల నుంచి ఆరాధిస్తున్నా, తపస్సు చేస్తున్నా దర్శనం లభించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ సాక్షాత్తు కౌస్తభాలంకారుడు. ఆయన తన గుడ్డలి మీదకి చేర్చుకుని ఈయన్ని కౌగిలించుకున్నాడు. అదండి మిత్రత్వం. అది మిత్ర రూపంలో ఉన్నటువంటి యోగక్షేమం వహామ్యహం అంటే అదే అర్థం. ఆ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అయితే మన మిత్రుల రూపంలో మన యోగక్షేమాలు తెలుసుకుంటాడో, అలాగే లలితాంబికాదేవి కూడా అమ్మ గనక
మన మిత్రులు, బంధువులు, స్నేహితుల రూపంలో మన యోగక్షేమాలు తెలుసుకుంటూ మనకు కావలసినవన్నీ మనకు అందిస్తూ ఉంటుందన్నమాట. అందువలన ఆమె మిత్ర రూపిణి అవుతుందన్నమాట. అంటే మేలు కోరే వారిలో వారి మనస్సులో నెలకొని మన మేలు కోరుకునేటువంటి తల్లి. సర్వలోకాలకు తన వెలుగుల శక్తిని అందిస్తూ జీవన కారకుడయ్యేవాడు కాబట్టి సూర్యుని లోక బాంధవుడు, మిత్రుడు అంటారు. అటువంటి 1000 సూర్యుల ప్రకాశంతో ప్రకాశించేటువంటి తల్లి. ఉద్యత్భాను సహస్రాభ, కోటి సూర్య సమప్రభ, ఈ నామాలు ఉన్నాయి చూసారా? ఆ నామాలు ఇక్కడ ఒక్కసారి స్మరించుకోవాలి. ఒక్కసారి స్మరించుకుని ఆ నామాలతో సమన్వయం చేసుకోవాలి. మిత్రరూపిణి అంటే సాక్షాత్ సూర్యుని యొక్క రూపమే అమ్మవారిది. ఎందుకు? సూర్యుడికి కూడా ఆ వెలుగుని అందిస్తున్నది ఎవరు అంటే వెలుగులకి పరమ వెలుగైనటువంటి సాక్షాత్ జగన్మాత, జగదంబిక, లలితాంబికాదేవి. కాబట్టి ఆవిడ మిత్రరూపిణి అండంలో ఎట్టి పరిస్థితుల్లోని మనం కాదనలేనటువంటి విషయం, సందర్భోచితమైనటువంటి నామం అని చెప్పుకోవాలి. ఆమె యొక్క లక్షణానికి సరిపోయేటటువంటి నామం. అలాగే నిత్యతృప్త, అమ్మవారు ఎల్లప్పుడూ సంతృష్టి కలిగి ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కటి లేకపోతే ఎన్ని ఉన్నా జీవి సుఖంగా ఆనందంగా ఉండలేడు, దాన్ని తృప్తి అంటారు. ఏది లేకపోతే మనం ఆనందాన్ని పొందలేమో అది దొరకడాన్ని తృప్తి అంటారు. కాబట్టి ఇది తృప్తి అనేది మనిషికి ఎప్పుడైనా ఉంటుందా అండి అంటే, ఇవాళ ఒకటి కావాలి, అది తీరింది, ఆనందం కలిగింది, కొద్ది క్షణాలు, క్షణికమే అది కూడా, తర్వాత ఇంకొకటి కావాలనిపిస్తుంది. మరి అయితే తృప్తి అసలైంది ఎక్కడుంది? వ్యాప్తి పొందక వగవగ ప్రాప్తంపగులేసమైన 10,000 నుంచి తృప్తి చెందని మనుషుడు సప్త ద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు. మన బలిచక్రవర్తి కథలో, వామన అవతార కథలో వ్యాప్తి పొందక భగవత ఎంతో ఆశపడిపోయి అది దొరకలేదని ఏడవకుండా ప్రాప్తంబగు లేసమైన 10,000 నుంచి తనకి దక్కినటువంటిది తృణమో ప్రణమో ఏదొస్తే అది అదే 10,000 అనుకుని తృప్తిని చెందాలి పురుషుడు. అలా తృప్తిని చెందని మనిషి సప్త ద్వీపములైన చక్కంబడుని, 7 ద్వీపాలు ఈ మొత్తం కూడి ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా తన వశమైనా సరే వాళ్ళు తృప్తి పొందలేరు. అదే చెప్తాడు మళ్ళీ ఇందులోనే. బలిచక్రవర్తి నోటంట పలికిస్తారు వేమన్ గారు. ఏమని? మన ఎంతో మంది కారే రాజులు రాజ్యములు గరుగవే గర్భోన్నతిని పొందిరే వారేరి తిరిగి మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరేనంగలదే శివి ప్రముఖులను ప్రీతిన్య సహకాములై ఈరే కోర్కులు వారలను మరచిరే ఈ కాలము భార్గవ. ఎంతొచ్చినా సరే కాసింపందిరిగా కవైంది గయ భూకాంతాదులు నర్ధకామాసను కాదు, అర్థము కామము వెనకాతల ఆశపడుతూ వాటి వెనకాతల కష్టపడుతూ వాటి కోసం యుద్ధాలు చేస్తూ ఈ మొత్తం భూమండలం అంతా గ్రహించినా సరే గాసింపొందిరి వాడు దుఃఖమే పడ్డారు. సుఖం పడిన దానికన్నా దుఃఖపడిందే ఎక్కువ. ఏమి అంటే తృప్తి లేదు. కాబట్టి తృప్తి అనేది మనిషికి ఆనందాన్ని కలుగజేస్తుంది. ఎక్కడ తృప్తి ఉండదో అక్కడ ఆనందం ఉండదు. కాబట్టి నిత్య తృప్త అమ్మవారు ఎప్పుడు నిత్యము తృప్తిని మనకి కలిగించేటటువంటి శక్తిని మనకి ఇచ్చేటటువంటి తల్లి. కాబట్టి అమ్మని ఏమనుకోవాలి? నిత్య తృప్తాయే నమః అని అమ్మవారిని మనం ధ్యానిస్తే మనకి ఉన్నదాంతో తృప్తి పడడం అనేటువంటి మానసిక లక్షణం అనేది అలవడుతుందన్నమాట. మానసిక స్థితి, ఆ రకం తృప్తి పొందే మానసిక స్థితి అమ్మవారు కల్పిస్తుంది. అందువలన అమ్మవారు నిత్య తృప్త. ఈ గుణాన్ని మనం త్రికణ శుద్ధితో ప్రయత్నం చేసి మరీ అలవర్చుకోవాలి. అలవర్చుకోకపోతే ఎంత వచ్చినా ఎంత ఉన్నా ఎన్ని పదవులు వచ్చినా
ఎన్ని సన్మానాలు సత్కారాలు జరిగినా మనస్సు అనేది సంతృప్తి చెందదు. అంతేకాదు ఇటువంటి అమ్మవారు ఎలాంటిది అంటే మొత్తం నిధి, భక్తులకి నిధి అమ్మవారు. ఎందుకు? వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చే చింతామణిలా అమ్మవారు కల్పవృక్షం, భక్త నిధి, భక్త కల్పకం. కాబట్టి అమ్మవారు ఆశ్రయించిన వారికి ఎటువంటి లోటు లేకుండా అన్ని ఇచ్చేటువంటి తల్లి. వరద, వామనయన, వారుని మదవే బల, ఇందులో వరద అని మనం చెప్పుకున్నాం చూసారా, వరములను ఇచ్చేటువంటి తల్లి. అంతేకాదు ఆమె మనకి వరములు ఇవ్వడమే కాకుండా భక్త మానసహంసిక, భక్తుల మనస్సులలో ధరించేటువంటి మానసహంసిక. అదే మనకి మరణాభిప్రాయతే మరణశీలత్వాత్ మునిగి, మరణం చేస్తూ ఉండేటువంటి వాళ్ళని మునులు అంటారు. ఏం మననం చేస్తారు అంటే మంత్రాన్ని మననం చేస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క బీజాక్షరాలతో మంత్రాన్ని మననం చేస్తూ ఉంటే అమ్మవారు మన మనస్సులోనే విహరిస్తుంది. అటువంటి వారికి లేదు అనేటువంటిది ఏమీ ఉండదు, లోటు ఏ లోటు లేకుండా చూసుకునే తల్లి అనమాట. కాబట్టి భక్తనిధి ఆమె ఎన్నటికీ తరగని, మార్పు చెందని, నశించినటువంటి సంపదని నిధి అంటారు. అటువంటి తరగనటువంటి, మార్పు చెందనటువంటి, నశించినటువంటి సంపద భక్తులకి ఎవరు అంటే అమ్మయే. సాక్షాత్ అమ్మ పాదాలే మనకి అతిపెద్ద నిధులు. అందువలన ఆ పాదాలను ఆశ్రయించిన వాళ్ళకి ఎటువంటి లోటు జరగదన్నమాట. రానివ్వదు అమ్మవారు. అది మెయిన్ పాయింట్. ముఖ్యం ఏమిటంటే ఎటువంటి లోటు కలగనివ్వదు. అలా లోటు లేకుండా మన్ని ముందుకు నడిపించి అడిగిన కోరికలన్నీ తీర్చేస్తే, చిన్నపిల్లాడికి తల్లి చూడండి, అడిగింది ఏదో ఇచ్చేస్తే వెధ వాడే నోరు మూసి కోరుకుంటాడని చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు చూడండి. అలాగే వాళ్ళేమి మనం ఒకవేళ ఆటంకపరిచినా సరే వాళ్ళకి తెలియదు, నాకు ఇది కావాలి, ఆ బొమ్మ కావాలి అంటే బొమ్మ కావాలి అంతే. అది ఎందుకు అసలు ఎలా వస్తుంది, దాని వెనకాల ఎంత ఖర్చు పెట్టాలి, లేదా అది ఎంతవరకు సరైనటువంటి కోరిక అనేది వాళ్ళకి తెలియదు. చిన్నపిల్లలకి ఎలా తెలియదో మనకి కూడా అలాగే తెలియదు. ఈ జీవితంలో, సంసారంలో ఏ కోరిక కోరుకోవాలో కూడా మనకు తెలియదు. అందుకని ఏంటంటే ఏవేవో కోరుతూ ఉంటాం. అమ్మవారు అవన్నీ తీరుస్తూ ఉంటుంది పాపం ఓపికగా. ఎందుకు? ఎప్పటికైనా సరే ఈ కోరికలు అనేవి ఆగిపోయి విసిగెత్తి ఎంతకని ఈ కోరికలు, అమ్మా నీ పాదాలే నాకు కావాలి, నీలో నన్ను కలిపేసుకో తల్లి అని ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తాడు. నువ్వు తప్పించి నాకేం అక్కర్లేదమ్మా అని ఎవడైనా భక్తుడు అంటాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడ భక్తనిధి. అటువంటి అమ్మవారు ఏంటంటే భక్తులకి తప్పనిసరిగా ఒక సరి అయినటువంటి మార్గాన్ని నిర్దేశించి చూపిస్తుంది. నియమించున్నది. నియంత అనే పుల్లింగ శబ్దానికి స్త్రీలింగం ఏమిటి అంటే నియంత్రి. ఎంత అంటే యమించువాడు అని, నియంత అంటే నియమించువాడు అని అర్థాలు. యంత్ర అన్న, నియంత అన్న అర్థం ఏమిటి అంటే ది వన్ హూ కంట్రోల్స్. మనని ఒక పద్ధతిలో నియమించేవాడు అని చెప్పుకోవాలి. నియంత్రణ అంటే స్టీరింగ్ అని ఇంగ్లీష్ లో చెప్పుకోవచ్చు. కానీ అన్నింటినీ మించే అధికారం కేవలం ఉన్నతోన్నత స్థితిలో ఉన్న అధికారికే వస్తుంది. అందరికన్నా టాప్ లో ఉన్న అధికారికి అందరినీ కంట్రోల్ చేసేటటువంటి అధికారం ఉంటుంది. కాబట్టి ఆయనే నియంత, మనందరినీ నియంతగా నడిపించేవాడు, నియంత్రించి నడిపించేవాడు. అందువల్ల విశ్వానికే అధినాయకురాలైనటువంటి అమ్మ నియంత్రి, ఈ విశ్వానంతటిని నడిపించేటువంటి తల్లి మనం కన్ఫర్మ్ గా మనం చెప్పుకోవచ్చు. ఏది అవ్వకూడదో అలా అవ్వకుండా ఉండేట్లుగాను, ఏది ఉండాలో అది సక్రమంగా ఉండేటట్లుగాను అమ్మవారు నియంత్రణ చేస్తుంది. అంటే సృష్టిలో ఏది జరగకూడదో దాన్ని జరగకుండా చేస్తుంది, ఏది జరగాలో అది ఆగకుండా చూస్తుంది. జరగవలసిన దాన్ని జరిగేటట్లుగాను, జరగకూడని దాన్ని జరగకుండాను నియంత్రిస్తూ నడిపించేటటువంటి దొడ్డ ఇల్లాలు ఎవరు?
అమ్మవారు. కాబట్టి అందుకే ఆమె నియంత్రణలోనే ఈ పంచభూతాలు, సూర్యచంద్రులు, ఈ ఋతువులు, కాల గమనం అంతా కూడా ఉంది. కాబట్టి అమ్మవారు కాళ అనేటువంటి నామంతో పిలువబడుతుంది. కాళీ, ఆయన కాలుడైతే ఈమె కాళీ, కాలాన్ని నియంత్రించేటువంటి తల్లి అన్నమాట. కాబట్టి నియంత్రి అనే నామం అమ్మవారికి సార్థక నామధేయం అవుతుంది అన్నమాట. స్వస్తి శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.